నన్ను అడిగితే లైఫ్ లో సక్సెస్ అవ్వడానికంటే ఫెయిల్యూర్ అవ్వడం బెస్ట్ అని అంటాను. అదే విధంగా లైఫ్ ఇట్లా స్ట్రైట్ లైన్ లో వెళ్ళడానికంటే ఇట్లా జిగ్జాగ్ లో వెళ్ళడం బెస్ట్ అని నేను అంటాను. అదేం లిక్కిమ్మా నీకేమైనా దిమాక్ ఏమైనా ఖరాబ్ అయిందా, ఏం మాట్లాడుతాం, పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా అంటారా? ఆగండి చెప్తా. సి, మీకు సక్సెస్ వచ్చింది అనుకోండి, అయిపోయి ఇంకా మీకేం కళ్ళు కనిపించవు, అక్కడితో డాట్ పెట్టుకుంటారు. నేను అనుకున్నది నేను సాధించేసాను, అక్కడితో అయిపోయింది. ఇక నెక్స్ట్ మీరు ఇంకేం థింక్ చేయరు, మీ బుర్ర పని చేయదు, అక్కడికి అంతే బ్లాంక్ అయిపోయి డాట్ పెట్టుకుంటారు. కానీ ఈ ఫెయిల్యూర్, ఈ లైఫ్ లో ఓడిపోయిన వాడు, లైఫ్ లో కష్టాలు పడేవాడు అన్ని యాంగిల్స్ చూస్తాడు. వాడు ఏది కరెక్ట్, ఏది తప్పు, ఎవరు నాతో ఉన్నారు, ఎవరు నన్ను యూజ్ చేసుకున్నారు, ఎవరు మాస్క్ వేసుకున్నారు, ఎవరు మాస్కులు కింద పడ్డాయి అని ప్రతి ఒక్క యాంగిల్ చూస్తాడు వాడు. ఇక్కడ మీరే చెప్పండి, వచ్చిన సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుని డాట్ పెట్టుకున్నవాడు గొప్పోడా, ఫెయిల్యూర్స్ ని యాక్సెప్ట్ చేసి ఎవరు ఏంటి అని తెలుసుకొని మళ్ళీ ఎక్కడైతే ఫెయిల్ అయ్యాడో అక్కడి నుండి స్టెప్ ఎక్కుతూ ఒక్కసారిగా వచ్చినోడు గొప్పోడా? మీరే చెప్పండి. సో కాబట్టి నేను ఏమంటానంటే, సక్సెస్ కంటే ఫెయిల్యూర్ అయిన వాళ్లే ఈరోజు టాప్ లో ఉన్నారని నేను అంటాను. మళ్ళీ మీరేమంటారు?